ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమ పార్టీ కార్యాలయాల కోసం అక్రమంగా వినియోగించుకునే ప్రయత్నం చేసిందన్నారు. పేదల అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూములను ఆక్రమించుకున్న బీఆర్ఎస్ పార్టీ విధానాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తుంది. ఈ విషయంలో రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఆదిలాబాద్ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు సంబంధించిన విజయ డైరీ భూమిని కాంగ్రెస్ పార్టీకి అప్పగించే ప్రయత్నానికి స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జోగురామన్న ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు. ఆఫీసర్స్ క్లబ్ ముందున్నటువంటి ఎస్సీ హాస్టల్ ని దాన్ని మొదలుగా కూలగొట్టి ఆ విలువైనటువంటి భూమిని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు తీసుకునే ప్రయత్నం చేసింది. ఇది ఎస్సీలకు సంబంధించినటువంటి ఆస్తులు, ఎస్సీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆస్తులు. దాన్ని ఎట్లా కూలగొడతారు అని మేము నిలదీస్తే దాన్ని మార్చి ఈరోజు ఆదిలాబాద్ రైతులకు సంబంధించినటువంటి విజయ డైరీకి సంబంధించినటువంటి 30 గుంటల భూమిని ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు తీర్మానం పాస్ చేసి ఆ విలువైనటువంటి వందల కోట్ల రూపాయల భూమిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిరంతరం కాంగ్రెస్ పార్టీతోనే మేము పోరాటం చేస్తున్నామని చెప్పుకునే మనిషి ఆ పార్టీకి సంబంధించినటువంటి 6 టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు స్థలం కొరకు వాళ్ళందరితోని నిన్న తీర్మానం పాస్ చేయడంలో ఓటేయించిండు. ఆ రోజు ఇదే జోగురామన్న గారు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో ఓట్లు వేయించిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కూడా జాగా కావాలా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కానీ వందల కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అప్పగించడానికి ఈరోజు కూడా టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో నిన్న మున్సిపల్లో ఓటేయించింది. అంటే దీని అర్థమైంది, టిఆర్ఎస్ కాంగ్రెస్ జోగురామన్న అనే వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయ్యిండు. ఒక పక్క కేవలం మాటలు మాత్రమే మాట్లాడతాడు, కానీ వాస్తవం ఏంటంటే ఈ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి అన్ని విషయాలలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఈరోజు వ్యవహారం చేస్తా ఉన్నది. నేను జోగురామన్న గారిని అడగదలుచుకున్నా, బాగా గొప్పగా మాట్లాడతావు కదా, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తున్నది అట్లా చేస్తున్నాయని చెప్తావు కదా, మరి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నీ పార్టీకి సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని నిన్న ఉటావుటిన మీటింగ్కి పంపి ఓటేయించాల్సిన అవసరం నీకేమొచ్చింది? మేము ఆ రోజు చెప్పినాం, ఈ జోగురామన్న అనే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 6 కౌన్సిలర్లను నమ్ముకున్నాడు అని. దానికి వాళ్ళ నాయకుడు కూడా మాట్లాడిండు అసెంబ్లీలో. నాకు లోపల జరిగిందంతా తెలిసింది, కానీ మా పార్టీ ఇట్లా ఉన్నటువంటి పరిస్థితులలో మేము ఏమనే అవకాశం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తూ విలువైనటువంటి ప్రభుత్వ భూములను ప్రజా ఆస్తులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా జోగురామన్న గారి మీద లేదా? ఇవాళ ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి బట్టి సవర్గాంలో దుబ్బగూడలో ఇవాళ స్కూల్